హాయ్ హలో, నేను మీ ఆర్జే క్రిష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే క్రిష్ ది ఎటర్నల్ వాయిస్. మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే హయగ్రీవ అవతారం. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి ఎంట్రీ పోదాం. బట్ దానికన్నా ముందు తెలుసు కదా, మన కంటెంట్ కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆర్జే క్రిష్ ది ఎటర్నల్ వాయిస్ ఛానల్ కి. ఒకానొకప్పుడు దానవులతో శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల పాటు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో దానవులను దునిమాడిన తర్వాత అలసిపోయిన శ్రీ మహావిష్ణువు పద్మాసనంపై కూర్చొని ధనస్సుకు చివర తలవాల్చి నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగాన్ని చేయాలని సంకల్పించుకున్నారు. ఈ సంగతిని విన్నవించుకోవడానికి దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆదమరిచి నిద్రపోతూ కనిపించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మేల్కొల్పడం ఎలాగా అని దేవతలు చింతాక్రాంతులయ్యారు. నిద్రాభంగం చేయడం దోషం, అలా చేయవద్దు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలగజేసుకుని, నేనొక చెదపురుగును సృష్టించి దాన్ని విష్ణువు ధనువు నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తాను. నారి తెగినప్పుడు ఏర్పడే ధ్వనికి దేవదేవుడు మేల్కొంటాడు అని చెప్పి చెదపురుగును సృష్టించి వింటి నారిని కొరకమని ఆజ్ఞాపించాడు. ఈ పాపకార్యం చేయడం వల్ల నాకు నరకం తప్ప ఒరిగేదేమిటి అని బ్రహ్మదేవుణ్ణి అడిగింది చెదపురుగు. నీకు నరకం ఉండదు, మేము తలపెట్టిన యాగంలో నీకు కొంత భాగం ఇస్తాం అని మాట ఇచ్చాడు బ్రహ్మదేవుడు. చెదపురుగు వెంటనే వెళ్లి విష్ణువు వింటినారిని కొరికింది. భీకరమైన ధ్వని ఏర్పడింది. దేవతలు చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనిపించలేదు. నారి తాకిడికి అతడి తల తెగిపోయింది. ఇది చూసి దేవతలు హాహాకారాలు చేశారు. బృహస్పతి జోక్యం చేసుకొని, ఇప్పుడు ఇలా ఏడవడం వల్ల ప్రయోజనమేముంటుంది, తరుణోపాయం ఏమిటో ఆలోచించాలి గాని అన్నాడు. ఇంతటి విపత్కర పరిస్థితి నుండి బయటపడాలంటే పరదేవతను ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేదు అని పలికాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ హుటాహుటిన జగన్మాత వద్దకు వెళ్లి ఆమెను వేనోళ్ల స్తుతించి తమను ఈ విషమ పరీక్ష నుంచి గట్టెక్కించమని ప్రార్థించారు. దేవతలారా వినండి, శ్రీహరి శిరస్సు తెగిపడడానికి ఒక కారణం ఉంది. పూర్వం అతడు తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె కోపితిరాలై నీ తల తెగిపడుగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడిలా ఫలించింది. ఇందులో మరో విషయం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నది తీరంలో నా గురించి ఘోర తపస్సు చేశాడు. నేను అతడికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మరణం లేకుండా వరం కావాలన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కనుక అది అసాధ్యమని చెప్పాను. దానికి బదులుగా మరో వరం కోరుకోమని చెప్పాను. తనకు గుర్రం ముఖం ఉండేవాని వల్ల తప్ప మరెవరి వల్ల మరణం లేకుండా ఉండేలా అనుగ్రహించమన్నాడు. నేను సరేనని వరమిచ్చాను. అతడు వరగర్వంతో లోకులను, బ్రాహ్మణులను పీడించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు నానాటికి శృతిమించుతూ ఉండడంతో భక్తులు మొరపెట్టుకున్నారు. అతడి అంతానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి శ్రీహరికి అతికించినట్లయితే అతడు పునర్జీవితుడై ఆ రాక్షసుణ్ణి సంహరించగలడు అని జగన్మాత పలికింది. ఆమె మాటలకు దేవతలు సంతోషించి ఆమెను మరోసారి స్తుతించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మను పిలిచాడు. అతడికి జరిగిందంతా చెప్పి తెగిపడిన శిరస్సు స్థానంలో శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశించాడు. విశ్వకర్మ ఒక గుర్రం తలను నరికి తీసుకువచ్చాడు. దానిని విష్ణువుకు అతికించాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలందరూ జయధ్వానాలు పలికారు. హయగ్రీవుడనే అసురుడి ఆగడాలను తెలిపి జగన్మాత చెప్పిన ప్రకారం అతణ్ణి సంహరించి లోకాలకు పీడను విరగడ చేయమని కోరారు. హయగ్రీవావతారంలో శ్రీహరి హయగ్రీవుడనే అసురుడిపై యుద్ధానికి వెళ్లాడు. హోరాహోరీగా సాగిన యుద్ధంలో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి హయగ్రీవాసురుడిని సంహరించాడు. ఇలా హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? డెఫినెట్ గా నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్జే క్రిష్ ది ఎటర్నల్ వాయిస్.